ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారి విమర్శన విపంచి మొన్నే ఉగాది వేడుకలో వారిని మేము సన్మానించాం. గుంటూరులో ఆమె ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. చాలా గొప్ప విమర్శకురాలుగా ప్రసిద్ధి చెందారు. అందుకని విమర్శ గ్రంథమే నేను తీసుకున్నాను. ఆమె తల్లిదండ్రులు కీర్తిశేషులు సిహెచ్ లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్. తల్లి కీర్తిశేషులు మహంకాళమ్మ గృహి. బాల్యమంతా మచిలీపట్నంలో, గుంటూరులో గడిచింది. విద్యాభ్యాసం ఎంఏ, ఎంపీఎల్, పిహెచ్డి గుంటూరు. ఉద్యోగం సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికై వినుకొండ, గుంటూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకురాలిగా, లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా ఒంగోలులో, చేబ్రోల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం గుంటూరులో నివాసం ఉంటున్నారు. ఆమె ప్రచురణలు పేరడీలు, పేరడీ పెరీడ్, కవితలు, పడమటి బీచ్, విశ్వనాథవారి కిన్నెరసాని పాటలు, సమీక్ష, కవిత్వ పరామర్శ, సురక్ష పత్రికలు ఈ నెల మంచి కవిత శీర్షికన రాసిన 36 వ్యాసం. గొల్లపూడి వెంకటరమణ రచనలు సమగ్ర పరిశీలన. స్త్రీవాదం, పురుష రచయిత, నవలా సాహిత్య సార్వభౌమ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు. విమర్శనాలోకన సాహిత్య వ్యాస, ప్రపంచీకరణ, తెలుగు కవిత, విమర్శ వీక్షణ అవన్నీ ఆమె రాసినవి. ఆమె పొందిన పురస్కారం: రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘ పురస్కారం, ఎన్టీఆర్ తెలుగు మహిళా పురస్కారం, ఇందిరాగాంధీ సేవా పురస్కారం, మదర్ థెరిస్సా సేవా పురస్కారం, విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య పురస్కారం, గిడుగు రామమూర్తి పురస్కారం, ఏపీసీఐడి వారి సాహితీ పురస్కారం, స్వాతంత్ర సమరయోధుడు ఎం నాగయ్య స్మారక పురస్కారం తిరువూరు, కవి సంధ్య ప్రతిభా పురస్కారం శిఖామణి గారు యానాం పరిశోధనా రంగం, కిన్నెర అండ్ కొవ్వలి స్మారక పురస్కారం 2020. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థచే గిడుగు వెంకటరామమూర్తి పురస్కారం 2023లో పొందారు. ఈ పుస్తకాన్ని తమ కుమార్తె శ్రీలేఖ, అల్లుడు కిరణ్ కుమార్ ప్రేమతో ఆమె అంకితం చేశారు. ఆమె రాసిన పుస్తకాల వివరాలు ఇక్కడే మనకు కనబడతాయి. ఉన్నత సాహిత్య సమీక్షల పీఠిక ఈ వ్యాసం. ప్రొఫెసర్ సుశీలమ్మ గారు పదవీ విరమణ చేశాక సాహిత్య సేవ చేయటానికి పూర్తిగా అంకితమయ్యారు. అదేదో ఆషామాషి కావడం కాదు. నీకు మించిన దేవుడు, ఇంతకు మించిన స్వర్గం లేదన్నట్టు సాహిత్య సేవ జీవిత పరమార్థ సాధన, దగ్గరి త్రోవ అన్నట్టు అంకితమైపోయి కలంతో కవాతు చేస్తున్నారంటే అతిశయోక్తిగా. ఒక పక్క సాహిత్య సృష్టి చేస్తూనే మరొక పక్క విమర్శనా క్షేత్రంలో తనదైన ముద్ర వేస్తారు. కప్పి చెబితే కవిత్వం, విప్పి చెబితే విమర్శ అన్నాడు పద్మభూషణ్ శ్రీ నారాయణ రెడ్డి. ఇటీవల వస్తున్న సాహిత్యంలోని మర్మాల్ని, రచయితల మనోధర్మాన్ని, తన ముందుకొచ్చిన రచనల్లో బాగోగుల్ని, సొబగుల్ని, సోయగాల్ని విడమర్చి చెబుతూ తెలుగు సాహిత్యాన్ని ఒక లోటుగా మిగిలిపోయిన విమర్శనా ప్రక్రియ నిండుతనం చేకూరుస్తుంది. ఈ పుస్తకం 25 వ్యాసాల సంపుటి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ వారి
కిన్నరసాని పాటల మీద వ్రాసిన సమీక్షతో ఒక పాటలా ప్రారంభమైన వ్యాస పరంపర విభిన్న ప్రక్రియలో వచ్చిన సాహిత్యాన్ని పరామర్శిస్తూ సాగు ఆయా రచనలోని గుణ విశిష్టతని చెప్పడం తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పారు. రచయిత కవి ఆత్మను గ్రహించి దాన్ని పాఠక లోకానికి పరిచయం చేయడంలో నిష్పాక్షిక న్యాయమూర్తి పాత్రను ఆమె పోషించారు. తీర్పు చెప్పే ముందు పద్ధతుగా సాక్ష్యాలను జడ్జి ఎలా సమీకరించుకుంటారో అలాగే కవి అంతరాత్మ ఆవిష్కరించడానికి అవసరమైన వ్యాఖ్యల్ని క్రోడీకరించుకోవడం ఇది విమర్శకరాలుగా సుశీలమ్మలోని గొప్ప లక్షణం. కిన్నెరసాని పాటలలో తెలుగు దైవము భద్రాద్రి నెలకొన్న రామయ్య అతని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెర. ఈ వాక్యాన్ని ఉటంకించడంలో విశ్వనాథవారి రామభక్తి ప్రతిపాదన పాఠకుల ముందుకి ఎంతో చాతుర్యంగా తీసుకువచ్చు. ఎవరైనా ఎందుకు దారి తోవ కాస్తారు? దోచుకోవడానికి లేదా కొల్లగొట్టరు. కానీ కిన్నెర ఈ తోవ కాచిందంటే భక్తులను శ్రీరాముడి దగ్గరికి చేర్చే దారి కాచింది. భక్తులకు చేసే సేవ భగవంతుడికి చేసే సేవ కన్నా గొప్పదని భావస్ఫోరక వాక్యాలను ఆమె ఎంచుక. ఇక సుశీలమ్మ రాసిన మేనక అంతరంగం శాకుంతలంలో చూడరు. దీర్ఘ తపస్సులో విన్న విశ్వామిత్రుని సౌందర్యాన్ని మగటిమని కనులారా కాంచి అనిమిషత్వం ఎన్నాళ్లకు సార్థకమైంది కదా అని పరవశించేదట మేర. నేను ధరించిన దేవ పుష్పాల పరిమళ మలయమారుతం అతని వద్దకు మోసుకు వెళ్ళింది కాబోలు. కళ్ళు తెరిచాడు. ఆ మాటల్ని ఉటంకించడంలో దివికి భూమికి మధ్య ఒక సమన్వయాన్ని సుశీలమ్మ మన ముందుంచారు. రెప్పపాటు సమయమైన సౌందర్యాస్వాదన రెప్పపాటు లేని ఆ గొప్పదనం ఎందుకు అనే దేవలోక నిరర్ధకపై వ్యాఖ్యానం. అలాగే సరళ రేఖల్లో శివశంకర్ వేదనాస్వరం, వ్యాసంలో లిక్విడ్ మోడర్నిటీ ద్రవ ఆధునికత గురించి చెబుతూ అస్తమించే సూర్యుడు వర్తులాకారంలో కదా ఉండేది. ఈ కొండ శంఖాకారంలో వానాకారంలో కనబడే ఇంద్రధనస్సులో వక్రత లేకపోతే అందం ఏముంది? నిజానికి సరళ రేఖల కన్నా నిస్సరళ రేఖల్లోనే సారం సౌందర్యం ఉన్నాయి అన్న ఈ వాక్యాలు చదివినప్పుడు సరళ రేఖ ఎంత ప్రయత్నించా బొమ్మను గీయలే. వంకర తిరిగినప్పుడే ఆకారాలు ఏర్పడతాయి. కాలరేఖ ఎన్ని వంకరలు తిరిగిందో ఎన్ని లోకాల్ని సృష్టించింది అని ఆ మహాశూన్యంలో రాసిన కవిత గుర్తుకు. చేదెక్కిన కాఫీ శీర్షికతో మహమ్మద్ ఖదీర్ బాబు కథలపై రాసిన విమర్శ సుశీలం నిర్మోహత్వానికి మత్సు తలకగా చెప్పుకో. ఖదీర్ బాబు ఒక పాపులర్ రచయిత. తాను వ్రాయడమే కాక శిబిరాలు నిర్వహించి ఎంతోమంది కథా రచయితలకు అవసరమైన ప్రేరణ కలిగి కథా రచనా ప్రక్రియకు అంకితమైన అయినా సరే అతను రచించిన బియాండ్ కాఫీ సంకలనం చిత్రించిన స్త్రీ వ్యక్తిత్వం ఆ కథల్లో వర్ణించిన అడ్డులేని విశృంఖల కట్టలు తెచ్చుకున్న స్వేచ్ఛ, అవాంఛనీయ కోరిక, శారీరక కోరికలతో కరిగిపోయి స్త్రీగా మహిళను చిత్రించడం వల్ల ఎంతోమంది అభిమాన పాఠకుల ఆదరణ చాలా వరకు ఖదీర్ బాబు పోగొట్టుకున్నారు. అది చాలా నిక్కచ్చి విమర్శన. 2000 కాపీలు అమ్ముడు పోవడం గొప్ప విషయం కాదని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పి నిజానికి ఈ వ్యాసం ఆమె ధైర్యానికే ఒక గొప్ప సవాలు ఉదాహరణ. తర్వాత వ్యాసం తెలుగు కథకు బంగారు మురుగు తొడిగే శ్రీరమణ. ఇందులో రమణ గారు ఆయన సాహిత్య వ్యక్తిత్వాన్ని, సుశీలమ్మ అతని పట్ల ఉన్న గౌరవ భావంతో అతి ఉన్నతంగా ఆవిష్కరించి అయితే
అది ఆయనకు సమర్పించే నివాళి వ్యాసం కనుక కొంత నిగ్రహించుకున్నారేమో తెలియదు. లేకుంటే మిథునం కథలోని డొల్లతనం పట్ల అసంతృప్తి తప్పక చెప్పేవాళ్ళే. వార్ధక్యంలోని ఒక జంటకు ఎంతసేపు తిండి గొడవేనా? తప్పిపోయిన ద్రాక్షారాము సంబంధ జ్ఞాపకాలేనా? అంతకు మించి వారి జీవితం నలుగురు నేర్చుకునేదేం లేదా? ఎప్పుడో తప్పిపోయిన ద్రాక్షారామ సంబంధం గురించి గుర్తు చేసుకుంటూ అంతకు మించి జీవితంలో గొప్ప విషయం లేదన్నట్టు ప్రవర్తించి అతి బలహీనమైన స్త్రీ పాత్ర, తిండి యావతో మిగిలిపోయే అప్పాదాసు పాత్రను శ్రీరమణ ఏం చెప్పాలనుకున్నారు అని వాపోయారు సుశీలమ్మ. సినిమాలు తీయటం, లక్షల కాపీలు పంచడం వల్ల ఒక కథకు సామాజిక ప్రాధాన్యత, ప్రయోజనం కలుగుతుందా అని ప్రశ్నించక లేకపోయారంటారు. సీమ జీవన చిత్రణ కథాకేతనం ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కథలపై మంచి విశ్లేషణ మనం చూస్తాం. వారి కథల లక్ష్యాలు స్త్రీల పట్ల, దళితుల పట్ల, రైతుల పట్ల, శ్రామికుల పట్ల, కార్మికుల పట్ల, పీడితుల పట్ల, ఉద్యమాల పట్ల గౌరవ సంస్కార దృష్టిని కలిగించడమే కేతు విశ్వనాథరెడ్డి రచనాశయం అంటూ ఒక్క వాక్యంలో కేతు వారి సాహిత్య ప్రయోజనాన్ని ముందు ఉంచారు. కవుల కొండంత సాహిత్య ప్రతిభను అద్దంలో చూపే విధంగా ప్రతి వ్యాసాన్ని తీర్చిది. ఏ వ్యాసానికి అదే ప్రత్యేకమై బహుళ మాసపత్రిక విశిష్టత. అత్తలూరి విజయలక్ష్మి నాన్నలేని కొడుకు, దీర్ఘాసి విజయ భాస్కర్ మున్సిపల్ కథలు, కవిముల్లా కవిత్వం గురించి కూడా విమర్శ. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ రచన మట్టి బండిని ఆధునిక మృత్యకటికంగా అభివర్ణిస్తూ కర్షక వృత్తిలో ఏనాడు తలలెత్తుకున్నంత లాభాలు పొందడు రైతు. అసలు అది వృత్తి అనుకో. వ్యవసాయం తన ధ్యేయం, తన కర్తవ్యం, తన జీవితాశయం అనుకుంటాడని రైతు నిష్కామ కర్మయోగని శ్లాఘిస్తారు సుశీల. ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే తనకెంతో ఇష్టమైన రచయిత, ప్రపంచంలోని సాహిత్య రంగం అద్భుతాన్ని సృష్టించింది అరుదైన రచయిత, సహస్ర నవలా రచయిత కోవ్వలి లక్ష్మీ నరసింహారావు పరిచయం. 1935-75 40 ఏళ్ల మధ్య కాలం అతని ప్రతిభా ప్రభంజనం గురించి రాస్తూ నవలా సాహిత్య సార్వభౌముని మొదలుకున్న వారిగా మనం మిగిలిన భాషల వారి ముందు తేలిపోతాం అని వాపోయారు సుశీల. ఒక వ్యాసకర్తగా, విమర్శకురాలిగా అనేక విషయాలపై తన తీక్షణమైన విహంగ దృష్టి సారి శంకరాభరణం చిత్రరాజ్యంపై ఆదర్శ దిగ్దర్శకుడు విశ్వనాథ మీద ఆయన అస్తమయం మీద ప్రముఖ కాలమిస్ట్ శ్రీ సుధామ గారి సీనియర్ కబుర్లు ప్రపంచ వృద్ధుల దినోత్సవ సందర్భంగా వ్యాస సుప్రసిద్ధ రచయిత శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మీ నవల మది సంజలో కెంజాయి పైన రాసిన సహృదయ సమీక్ష, సింహప్రసాద్ నవలల పరామర్శ, పార్వతీ ప్రభాకర రెడ్డి స్మృతి కావ్యంపై, తూర్పు నుంచి పడమర కథలపై, అత్యుత్తమ యౌగిక కావ్యం, అనేక అవేద్యాలు కథపై, కథకు పట్టాభిషేకం, బహుళ త్రైమాసిక అంతర్జాతీయ అంతర్జాల మహిళా పత్రిక పైన రాసిన వ్యాసాలు ఈ సంపుటిలో చోటు చేసుకుంది. ఇందులో ఉన్న వ్యాస విస్తృతి ప్రొఫెసర్ సుశీలమ్మ పఠన విస్తృతి, సంగ్రహ పరిధి, స్నేహశీలత వ్యాప్తి, సాహిత్య దీప్తిని తెలియచేస్తుంది. తెలుగు భాషలో విస్తారంగా సాహిత్య కృషి జరుగుతున్న సరైన కోణంలో సమీక్ష చేయగల విమర్శకుల లోటు ఎక్కడో ఉంది. ఆచార్య రాజపాళెం డాక్టర్ జి లక్ష్మీ నరసయ్య లాంటి వాళ్ళు తప్ప సాహితీ సృష్టికి దీటైన విమర్శన పుష్టి లేదు. రచన హృదయానికి, విమర్శ మేధస్సుకు సంబంధించి ఒకటి అనుభూతి ఆవిష్కరణ, రెండోది శాస్త్ర నిరూపణ. ఒక రచయితలో విమర్శకుని లక్షణాలు పూర్తిగా లేకపో, కానీ విమర్శకుడు మాత్రం రచయిత లక్షణాలు కొద్దో గొప్ప ఉండాల్సి.
లేకపోతే విమర్శ చేస్తున్న సహానుభూతి పొందలే. అప్పుడు నిజాయితీ లోపించి సమీక్ష బలహీనమవుతుంది. విమర్శనా శాస్త్రంపై ప్రామాణిక గ్రంథాలు ఇంగ్లీష్లో కూడా ఎక్కువ. జాన్ డ్రైడెన్ ది విమర్శ శాస్త్ర పితామహు, ఫాదర్ ఆఫ్ లిటరరీ క్రిటిజం పేర్కొంటూ మాథ్యూ ఆర్నాల్డ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్ లిటరరీ క్రిటిజం అని కూడా అంటారు. ఆర్నాల్డ్ కవిత్వాన్ని నిర్వచిస్తూ పోయట్రీ ఈజ్ criticism of life under the conditions fixed for such a criticism by the laws of poetic truth and poetic beauty. And పండితులు విమర్శను ఎలా నిర్వచించారంటే, లిటరరీ క్రిటిసిజం ఈజ్ ది కంపారిజన్, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ వర్క్స్ ఆఫ్ లిటరేచర్. ఇట్ ఈస్ essentially an opinion supported by evidence relating to style, setting, or historical or political context. సంస్కృతంలో సాహిత్య అకాడమీ విమర్శకు సంబంధించి గొప్ప ప్రామాణిక గ్రంథం. ముమ్మటుని కావ్య ప్రకాశం విశ్వనాథుడు రచించిన సాహిత్య దర్పణం తెలుగులో కందుకూరి వారి విగ్రహతంత్ర విమర్శనం మొదలుకొని కట్టమంచి వారి వ్యాసమంజరి, విశ్వనాథ వారి కావ్య పరిమళం, కొలకదూరి ఇనాక్ గారి ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, ఇలా ఎన్నో గ్రంథాలు వచ్చి ప్రాచీన సాహిత్య విమర్శనా సూత్రం కేవలం వస్తు, శైలి, అలంకార, ఛందోబద్ధత పరిమితమై ఆధునిక దృక్పథం దాన్ని ఎంతో విస్తృతపరి. ఆర్నోల్డ్ ప్రకారం విమర్శలే a disinterested endeavor to learn and propagate the best that is known and thought of in the world, and thus to establish a current of fresh and true ideas. విమర్శకు ఉండాల్సిన ప్రథమ లక్షణం నిరంతర అధ్యయనం. కేవలం పుస్తకాల్ని కాదు, ప్రకృతిని, ప్రపంచాన్ని, సమాజాన్ని, మన అనుభవానికి వచ్చిన వాటి రాగద్వేషాలకు అతీతం యథాతథంగా స్వీకరించడం. రచయిత తన సృజన ద్వారా ప్రపంచంతో పంచుకోవాలనుకున్న ఉన్నత భావజాలం, వస్తు విశిష్టత, శిల్ప సౌందర్యం, కావ్యాత్మని మొదలైన సాహిత్య విలువని అవగాహన చేసుకొని పాఠకులకు అందించి ప్రపంచాన్ని ఉన్నత భావాలను, సద్భావనలను సుందరీకరించాలి. సుశీలమ్మ నిరంతర అధ్యయనం, స్పష్టత, నిష్పాక్షికత, లోతు అవగాహనతో కూడిన తాదాత్మ్యం, అభిప్రాయ స్థిరత్వం, నిర్మాణాత్మక దృక్పథం, స్మరణాత్మక వివేచన వంటి గుణాలు కలిగిన విదుషీమ విమర్శనా రంగంలో రాణిస్తున్న నిగర్ ఆమె చేస్తున్న కృషి ద్విగుణీకృతం కావాలని కోరుకుంటూ డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్ కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, పూర్వ సంచాలకులు, అంటే సెక్రటరీ, తెలుగు భాషా సంస్కృతి శాఖ, ఆంధ్రప్రదేశ్. నా విమర్శన విపంచి గురించి అని సుశీలమ్మ గారు ఇలా చెప్తారు. సాహిత్య ప్రక్రియలో విమర్శకు ప్రత్యేక స్థానం. సద్విమర్శ అంటే రాగద్వేషాలకు అతీతంగా కావ్యంలోని మంచి చెడ్డలు, గుణదోషాలను విశ్లేషించి వివరించి చెప్పడం. రచయితపై ఇష్టాయిష్టాలు అనుసరించి విమర్శిస్తే అది సరైన విమర్శ కాదు. సాహిత్య విమర్శ రాసేయడం, రచనపై మాత్రమే దృష్టి పెట్టాలి. నిష్పాక్షకంగా ఉత్తమ సాహిత్యాలు, అదేవిధంగా దిగజారిన సాహిత్య పోకడలు కూడా చెప్పాల్సి. దీనికి తగిన ఆత్మస్థైర్యం లేకపోవటం వల్లనే ఈ రోజుల్లో మంచి సాహిత్య విమర్శ అనేది రావటం లేదని చెప్పక తప్ప. వ్యక్తిగత దూషణకు దిగుతారేమో, శత్రుత్వం కలుగుతుందేమో అన్న భీతి చేయకుండా విమర్శకులు నిన్నకుండిపో మనకెందుకులే అని ప్రముఖ విమర్శకులు ఉదాసీనంగా ఉండటం వల్ల ఏదైనా రాసేయచ్చు అన్న ధోరణి కవుల్లో, రచయితల్లో పెరిగి
దానివల్ల రచన పల్చబడిపోయే ప్రమాదం. ముఖ పుస్తకంలో ఫేస్బుక్ ఎవరికి తోచింది వాళ్ళు రాసేయడమే కాదు, కొందరు సొంత యూట్యూబ్ ఛానల్స్ సృష్టించుకొని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. పేరుకు ముందు ప్రముఖాన్ని తగిలించుకోవటానికి అలవాటు పడి అవార్డులు, పురస్కారాలు, సన్మానాల మీద ఉన్న దృష్టి బాధ్యతాయుతమైన రచన చేయాలన్న నిబద్ధత మీద ఉండటం లేదు, ఉంచటం లేదు. ఇదే సమయంలో కొన్ని పత్రికలు తమ మనుగడ కోసం నెలకింత అని వసూలు చేసి ప్రతిరోజు కవితలు ప్రచురించటానికి ఒప్పందం చేసుకుంటున్న విషయం తెలిసి విద్యులు ఆశ్చర్యపోరు. ఇక్కడే సాహిత్య విమర్శ ప్రధాన పాత్ర పోషించి సాహిత్య విమర్శకుడు బాధ్యతాయుతంగా తామరాకు మీద నీటి బిందువుల స్వప్రయోజనం ఆశించకుడు నిక్కచ్చిగా ఆయా రచనల్లోని మంచి చెడులు చెప్ప రచయితకు పాఠకుడికి మధ్య సరైన అవగాహన వారధి నిర్మించి ఈ విమర్శన విపంచిలోని వ్యాసాలు కవిత్వం, కథల గురించి, నవల గురించి ఎరిగి స్మృతి కావ్యం గురించి నిష్కర్షగా రస శ్రీరమణ, కేతు, అలాగే విశ్వనాథ్ వంటి ప్రముఖులు ఈ లోకాన్ని వీడిన నివాళి అర్పి కొన్ని పుస్తకాలకు రాసిన ముందు మాటలు కూడా చోటు చేసుకో నిజాయితీగా నాదైన విమర్శ చేసి వాటిని ప్రచురించిన ఆంధ్రప్రభ దినపత్రిక, పాలమిత్ర, బహుళ వీధి అరుగు సంపాదకులకు ధన్యం. ఆయా సందర్భాలు ఏ పత్రికకు రాసింది కూడా చెప్పారు. ఇక మిగిలిన అన్ని వ్యాసాలు ఈ సంవత్సరం దాదాపు ప్రతి వారం నా వ్యాసాలు ప్రచురించిన సంచిక అంతర్జాల పత్రిక సంపాదకు శ్రీ కస్తూరి మురళీకృష్ణ, ఆయన టీముకు ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని ముందు మాట రాసిన మిత్రుడు డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్ గారికి ధన్యవాదాలు. పుస్తక ప్రచురణలో సహకరించిన మిత్రుడు వల్లూరి శివప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. మా నాన్నగారి పేరు శ్రీ లక్ష్మీనారాయణ పబ్లికేషన్స్ మరో పుస్తకం వస్తున్న సందర్భం శుభాకాంక్షలు అందజేసి నా సోదర సోదరీమణులు నా అభినందన. నిరంతరం నన్ను ప్రోత్సహిస్తున్న నా కుమారుడు శ్రీ తేజ, కోడలు మేఘన, కూతురు శ్రీలేఖ, అల్లుడు కిరణ్ కుమారు నా ఆశీస్. నా విమర్శన విపంచి సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ సుశీలమ్మ. ఇది 2023 నవంబర్లో వచ్చిన పుస్తకం. మొదటి వ్యాసం కిన్నెర సాని పాట. నేను ఇవాళ ఈ విమర్శన విపంచి లైవ్ చేస్తున్నానని సుశీలమ్మ గారికి ఒక మెసేజ్ పెట్టి, కిన్నెర సాని గొప్ప పాటలు గొప్పవి కదండి, దాని గురించి ఎందుకు చేయట్లేదు మొదట అంటే, ఇదివరకు చేశానమ్మా, మీ పుస్తకాలన్నీ లైవ్ చేయాలనుకుంటున్నా, ఆ వరుసలో కిన్నెర సాని వస్తుంది అంటే పాప ఆయన చాలా సంతోషించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ కిన్నెర సాని పాట 1927 జయంతి పత్రికలో ప్రచురణ. కిన్నెర సాని వాగు భద్రాద్రి పోయే దారిలో ఒక కొండను ఆనుకొని ప్రవహిస్తుంది. మేము చూసొచ్చు. మహాకవి అయిన విశ్వనాథ వారు ఆ దృశ్య మధురమైన కల్పన కావ్యంగా రాసి కిన్నెర మహాపతి. అందరూ తెలుగు కన్నెలకు మళ్ళీనే ఉద్విగ్న హృదయ కొడుకు సుఖమెరగని తల్లి కిన్నెర మీద నిందలు ఆరోపించడం పనిపెట్టి ఒకప్పుడు ఆవిడ వేసిన నింద భరించడం కష్టమే. కిన్నెర భర్త ఏం చేస్తాడు? తల్లిని కాదనలేడు, భార్యను ఓదార్చను లేదు. ఆవేశ హృదయంతో కిన్నెర అడవుల వెంట పరిగె భర్త పోయి ఆమెను వద్దని కౌగలించు. ఆమె అతని కౌగిట్లో కరిగి నీరై వాగై ప్రవహి అతడు శోకించి శిలగా అయిపో. ఇది ఉపోద్ఘాతంగా కవి చెప్పారు. వాగుగా మారిపోయి వేగంగా సాగిపోతున్న కిన్నెరను చూసి ఆమె భర్త ఓహో కిన్నెర సాని అంటూ పిలవడంతో కావ్యం ప్రారంభం. కిన్నెర సాని పదవ్యుత్పత్తి చూస్తే యక్షులు, గంధర్వులు వలనే కిన్నెర జాతి కూడా ఒక దేవతా గణంలో చెందింది. వారు సంగీత ప్రియ. ఇక స్వామిని శబ్దభవం, స్వామిని అనేటువంటిది శబ్దం మారుగా మారి
సాని అయ్యింది, స్వామిని సాని అయిపోయింది. కానీ కులీనత ద్యోతకమైన గౌరవార్థలు అధికారిని అనే అర్థం. రెడ్డి సాని, బాపన సాని, బత్తుల సాని పద గౌరవ సూచిక. అవి సాని అంటే అదేదో సాని పదంగా భావించద్దను. అలాగే గొప్ప స్త్రీ అనే మరొక అర్థంలో కిన్నెర అనేది దశవిధ వీణలలో ఒక రకమైన. మైసూరు ప్రభుత్వ వస్తు ప్రదర్శనలు ఇప్పటికీ వెళ్ళి చూడదు. ఏదేమైనా కిన్నెర వీణవలి మృగే జలగమనం కలనది. కిన్నెర వీణలాగా జలగమనం కలిగినటువంటి నది కిన్నెరస. ఇప్పుడే గదే నా కౌగిట కప్పితి నీ శోకమూర్తి, అప్పుడే నిలువున నీరై ఎప్పుడు ప్రవహించితివే. ఎంత అడుగుదామన్నా ఆగకుండా, ఆగుదామన్నా ఆగకుండా నీచ లక్షణం వల్ల స్త్రీ అయిన కిన్నెర నదిలా మారి ప్రవహించి పోసాగి అతడు దుఃఖితుడై శిలగా మారిపోయా. నదిగా మారిన కిన్నెర జలసక్షణల వల్ల జలదేవతలు వచ్చి పదమంటూ తొందర పెద్దగా తప్పలేక ప్రవహించి పోసాయి. గాలి తరగలలో కలిసి పూని రాగాలు రాసాయి. మెల్లగా పాటలుగా కరిగింది 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 కరిగి కిన్నెరస వరదలై పారింది. పడతి కిన్నెరసాని పరుగులు పెట్టి స్వేచ్ఛగా మెలికలు తిరుగుతూ విడుతూ నాట్యంలాగా ఉంద. హాయిగా పాడు ఒంటరిగా వస్తున్న కిన్నెర సముద్రుడు చూశాడు. కామంతో వేగిపోయాడు. నదీనాం సాగరో గతి అనుకున్నాడు. తన దగ్గరకు రావలసినదే అనుకున్నాడు ధీమ. నదిగా ప్రస్తుతం మారిన ఒకప్పుడు పతివ్రత అయినటువంటి స్త్రీ కదా కిన్నెర. కళలి కామ ప్రవృత్తి లోకాలన్నీ కళలు తప్పాయి. గంగ తన ఇల్లాలు కాదటి, యమున తన ఇల్లాలు కాదటి. ఎంతమంది లేరు ఇన్ని ఏళ్ళు వచ్చి చింది వాగును చూసి చిత్తమెరయించును, తనకు నిధి కగదు కళని రాజున అనుకున్నారు వాళ్ళంతా. పరపురుషుడు తనను కామించడం దుఃఖం పొంగుకు వచ్చింది కింద అని ఏడ్చింది. కానీ కేవలం దుఃఖపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు కదా. కడలి పొంగును చూసి తనకు రాబోయే కీలును కిన్నెర కడలి రాజు పెద్ద భార్య అయిన గోదావరి తల్లిని ఆశ్రయం వేడి. ఒకప్పుడు సీతారాముల విరహ బాధను చూసిన ఆ తల్లి గోదావరి పెద్ద మనసు చేసుకొని తన చేతులను అలలు చాచి కిన్నెరను దగ్గరకు తీస్తారు. గోదావరిలో లీనమైన కిన్నెర భయాన్ని వెడనాడు. లోకులు అందరూ మందలించడం, సముద్రుడు కూడా చెరియని కట్టను దాట పొంగును తగ్గించుకొని తనను తాను కుదించుకున్నాడు. ఇక కిన్నెరకు భయం అనేది అక్కర. అంతా వైభవం. చివరకు భద్రాద్రి రాముడి పాదాల చెంతకు చేరి మల్లంపల్లి శరభయ్య గారు విశ్వనాథ వారి శిష్యుడు. ఆయన గోదావరి భద్రాద్రి మీద రాముడు గురించి చెబుతూ, పుట్టింది అయోధ్యలో పుట్టిన రాముడి, అక్కడ జరిగే వైభవం ఏలేదు, కళ్యాణం ఉండదు. ఒక ఆంధ్రదేశంలో భద్రాద్రిలో కళ్యాణం జరుగుతుంది. దేశమంతా వీధి వీధిన జరుగుతుంది ఆంధ్రదేశం. అంతటి మహాభాగ్యం రాముడు ఆంధ్రదేశంలో పొందాడని అలా గొప్పగా రాస్తారు. తెలుగు దైవము భద్రాద్రి నెలకొన్న రామయ్య అతని దర్శనము చేసే త్రోవ కాచింది. దారి కాచిందంటే దారి కాచడం రెండు రకాలు. ఎత్తుకుపోవటానికో దొంగలి, కానీ కాపు కాచిందని కాచింది. తెలుగు యాత్రికులకు అందించు చల్లని నీడ పుణ్యాత్మ కిన్నెర. తెలుగు యాత్రికులకు అందించు చల్లని నీడ పుణ్యాత్మ కిన్నెర. చల్లని నీరు పూతాత్మ కిన్నెర. తినసాని ప్రాజెక్టు డ్యాము ఉంటుంది. మనం ఎప్పుడైనా భద్రాద్రి వెళ్ళేటప్పుడు అటు నుంచి చూసుకుంటాం. తెలుగువారి దైవమై భద్రాద్రి రామయ్య నిత్యం దర్శించుకుని అక్కడికి వచ్చే తెలుగు యాత్రికులు చల్లని నీరు చల్లని నీడ
అందిస్తున్న కిందర పుణ్యాత్మురాలిగా భూతాత్మురాలుగా అంటే పవిత్రురాలిగా చిత్రించి కావ్యాన్ని సుఖాంతం చేశారు విశ్వనాథ సత్యనారాయణ. ఆనాడీ కాదు, ఈనాడు ఇల్లు విడిచిన స్త్రీని, ఒంటరిగా ఉన్న స్త్రీని కడలి రాజు వంటి వారు కామించడం జరుగుతూనే కిన్నర తెలివిగా గోదావరి వంటి తల్లిని ఆశ్రయించడం వల్ల పెద్ద ఆపద నుంచి బయటం. ఈ పాటలు విశ్వనాథ గారు పాడుతూ ఉంటే పరవశం కలుగు, అంత అద్భుతంగా పాడి రక్తి కట్టిస్తారు. భద్రాద్రి వెళ్ళే దారిలో ఉన్న ఒక కొండ, దాన్ని ఆశ్రయించుకొని ప్రవహిస్తున్న వాగును చూసినటువంటి కవి విశ్వనాథ్ ఎంత అద్భుతమైన కథ కలిపి కిందర ఆమె పతి కడలిరాజు గోదావరిది. ఈ 4 పాత్రల్లోని మానవ మనస్తత్వాలు రమణీయంగా చిత్రీకరించి అందుకనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కిన్నెరసాని పాటలు పండిత పామలు అలరిస్తూనే ఉంది. వీధి అరుగు అనే వెబ్ మ్యాగజైన్లో ఇది ప్రచురింపబడిందని చెప్తున్నారు. రెండవది శాకుంతల. మేనకా కళామేళ రంభా ఊర్వశి ఘృతాచి తిరోత్తమాది సకుల పిలుపులకు దూరంగా ఫలపుష్ప గుల్మాదుల దాపు కూర్చొని ఉన్న సిరిమువ్వల సవడు సంగీత నాట్యకళ రవణులకు దూరంగా తదీకంగా భూలోకంలో నా వైపునే నా దృష్టి నిగిర్చి ఉన్నాను. శకుంతల, నా ప్రియపుత్రక శకుంతలకు ఇన్నాళ్ళు కణ్వాస్వరమం నుండి భర్త దుష్యంతుడి సన్నిధికి బయలుదేరి వెళ్తోంది. నా అంతరంగం ఆనందోద్వేగాలు పరిపూర్ణమైపో. ఎన్ని నాళ్ల నుండి ఈ శుభ గడియ కోసం ఎదురు చూస్తున్నా. నా హృదయాంతరంగాన ఏదో చిన్న అనుమానం ఎప్పుడు కదులుతూనే ఉంది. నా ప్రియపుత్రిగా అనన్య సామాన్య సౌందర్య రాశి అయిన శకుంతల కూడా నా నుదిటి వ్రాతేర శడా బ్రహ్మ భర్తు పరిత్యక్తను నా శకుంతల. ఒకవేళ అలా జరిగితే దేవలోకానికి చెందిన అప్సరస గణాలు అగ్రగణ్యమైన నేను వేరు, నా ధర్మం వేరు, నా జాతి వేరు, నా వృత్తి వేరు, అసలు మా లోకమే వేరు. నేను సమాధాన పడినట్లు మానవ కాంత అయిన శకుంతల సమాధాన పడుతుందా? నేనైతే నిర్లిప్తంగా అన్నీ వదిలేసి దేవలోకం చేరుకు సాగు పుట్టుకలు లేని దేవలోకం నా వృత్తి ధర్మంగా ఇంద్రాది దేవత నా నాట్య విన్యాసాన్ని ప్రదర్శించుకుంటూ కాలం గడిపేస్తుంది. ఇది నా జన్మ, నా విధి కూడా. నిజానికి ఆ నిర్లిప్తతను పొందటం ఎంత క్షోభ. విశ్వామిత్రుడికి కన్న బిడ్డను వదిలి వచ్చే ఆ క్షణాన నా హృదయం ఖండాలుగా చేల్చబడలేదా? భూలోకంలో క్షత్రియుడైన విశ్వరథుడు వశిష్ఠుడితో పోటీపడి తపస్సు చేయసాగి అతన్ని దీక్షకు బ్రహ్మ ప్రత్యక్షమై రాజర్షి విశ్వామిత్రాన్ని సంబోధించి వెంటనే అదృశ్యమయ్య. ఆశాభంగం చెందిన విశ్వామిత్ర మరింత పట్టుదలతో బ్రహ్మర్షి కాగోరి ఘోర తపస్సు చెప్పద్దు. విశ్వామిత్రుడిలోని క్షత్రియ తేజస్సు పట్టుదలను సూచించే నాసిక సొగసు, కళ్ళలోని తీక్షణత తన మనసు వశం తప్పింది. ఏనాడు భూలోకానికి వెళ్ళి ఒక్కసారి ఆయన బాహుబంధాలను ఇమిడిపోవాలన్న తమకం కలిగి, కానీ అలాంటి స్వేచ్ఛ మాకు దేవ లోకంలో ఉండే మాకు దక్కందా? నా అదృష్టమో దురదృష్టం. అదే సమయంలో ఇంద్రుడి పిలుపు వచ్చి విశ్వామిత్రుడు తపస్సు వల్ల తన స్థానానికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని భయపడి ఇంద్రుడు ఆ తపస్సు చెడగొట్టే కార్యం నాకు అప్పగించి నా మనసు తుళ్ళిపడి వెంటనే ఒప్పుకుంటే 1000 కళ్ళు ఉన్న ఇంద్రుడు అనుమానం వస్తుంది. రాగరంజితమైన నా ముఖాన్ని కిందకు దించుకొని ప్రేమోత్సాహంతో కంపిస్తున్న నాకు భయం వల్ల కలిగి గగుర్పాట అన్నట్టు నటిస్తూ మెల్లగా పని బ్రహ్మర్షి వశిష్ఠుడినే పుత్రశోకంలో ముంచిన
అనివార్య తేజస్వి అయిన విశ్వామిత్రుడు నీతో సహా దేవతలంతా భయపడత ఉగ్ర స్వభావంతో అతిశయించే అతని వద్ద భామలు వెళ్ళగలరా? ఆయన కోపాగ్నికి నేను బలి కావాలి అన్నాను నిష్ఠూరంగా ఇంద్రుడు. మరీ నటన కొనసాగిస్తే మరొకరి కార్యాన్ని అప్పగిస్తాడేమో ఇంద్రుడు. అందుకని బలవంతాన ఒప్పుకున్నాడు. అయినా నీ ఆజ్ఞ మీరే శక్తి నాకుందా అని మనసుని మన్మథ స్వాధీనమయ్యేలా చేస్తానని పలికాడు. ఆ జ్ఞాపకాలు ఎప్పుడు తలచుకున్న అమందానంద కందళిత హృదయాల విందమవుతుంది ఈ మేర. విశ్వామిత్రుడి తపోవనాన్ని మలయమారుతాలు తోడు తీసుకుని దేవపుష్పాలంకృతనై చేర అన్నీ నాకు అనుకూలంగా మరుచుకొని దీర్ఘ తపస్సులో మునిగి ఉన్న విశ్వామిత్రుడు సౌందర్య మగటిమిని కరులారా కంచి అనిమిషత్వం ఎన్నాళ్లకు సార్థకమైంది కదా పరవశి నేను ధరించిన దేవపుష్పాల పరిమళ మలయమారుతం అతని వద్దకు తోసుకు వెళ్ళింది. కాబో కళ్ళు తెరిచారు. నా మనసు పూర్తిగా వశంతం. కానీ అతనికి ఎక్కడ అనుమానం వస్తుందో అని గమనించనట్టుగా పక్కన ఉన్న పుష్కర సదస్సులో జలకాల అర్థం ప్రారంభించి నా అందచందాలు కామోద్దీపక చేస్తూ నా చేతి వేళ్ల నుండి వెదజల్లబడి జలబిందువు అతని మోముపై మనస్సు పూర్తిగా తపస్సు నుండి మరలిపోయిందని, శరీరం నా పొందు కోసం తపిస్తోందని అర్థమై పరస్పర కామోద్రిక్వలమై సర్వ సుఖాలు అనుభవి అప్పుడు కదా నా స్త్రీత్వం సార్థకమైంది. ఇంద్రుడి వల్ల అప్సరసలు ఇలాంటి కార్యాలు నిర్వర్తించడం మా కర్తవ్యం. కానీ ఈ విశ్వామిత్రుడున్నాడే నా మన శరీరాలలోని ప్రతి కణాన్ని ఆక్రమించు. ఎన్ని ఏళ్ళు గడిచాయో మనస్సులో ఇంద్రుడికి కృతజ్ఞతాంజలి సమర్పించుట. ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకపోవటం నా దురదృష్టం. నా కడుపు పండి ఒక ఆడపిల్ల పుట్టి అప్పుడే అందరి ఋషుల పురుషుల మళ్ళీనే ఈ విశ్వామిత్రుడికి కర్తవ్యం జ్ఞాపకం. సంసార జంజాటంలో చిక్కుకున్నాని అని చింతించి నిష్కాక్షిణ్యంగా నన్ను బిడ్డను వదిలి వెళ్ళిపో. ఇంద్రుడి మనసు కుదుటబడి వెంటనే తిరిగి రమ్మని ఆజ్ఞాపి పసిబిడ్డ ఆడబిడ్డ గత్యంతరం లేక అక్కడే మాలిని నదీ తీరా మెత్తడి ఇసుక తిన్నలపై బిడ్డను ఉంచి స్వర్గానికి వెళ్ళిపో. అలాంటి పనులు ఎన్నోసార్లు చేసి కానీ ఈ చిన్నారి పసికూర అమాయకమైన మోహం నన్ను వెంటాడుతూనే నా చూపులు అక్కడి నుంచి ఆమెను వెంటాడుతూనే ఆకాశంలో వెళ్తున్న పక్షుల గుంపుల దారి మరల్చి వాటిలో మాతృత్వ భావం కలిగించి అవి బిడ్డను రక్షించడానికి గుమిగూడేలా చేసి శిష్య గణాలతో అటుగా వస్తున్న కండ మహర్షి ఆ పక్షుల రావాలు వినపడేలా చేసి చంద్రరేఖలాగా కాంతులీలుతున్న బాలికను చూసి కల్వ మహర్షి ఆమెను పుత్రికగా స్వీకరి శకుంత పక్షులచే రక్షింపబడింది కనుక శకుంతల అని పేరు పెట్టి అపురూపంగా పెంచసాగి దినదిన ప్రవర్ధమానంగా సౌందర్య రాశిగా వనదేవతల ఎదుగుతున్న శకుంతలను చూసి నా మనసు ఉప్పొంగిపోయి దినాలు రోజుకొకసారి ఆమె అందాలను ఆటపాటలు చూడండి నాకు తృప్తి లేదు. యవ్వన శోభతో అలరారుతున్న నా శకుంతలను వరించే వీరుడెవ్వడు అన్నది నా ఆతృతకు కాదు. జన్మత క్షత్రియరా కానీ తండ్రి లక్షణాలు ఏవీ రాల. పెంచిన తండ్రి కణ్వుని చర్మాచరణమే శకుంతలకు అబ్బిన ఆస్తి. ఒకరాజు దుష్యంత మహారాజు వేటకి అరణ్యాంతలోకి వచ్చి కల్వాస్వ ప్రాంతం వైపు రావటం గమనించి రసుడు కాళింది అనే దంపతులకు జన్మించిన ఇలినుడికి రథంతరి ఎందు జన్మించిన వాడు దుష్యంతు. అతని తాత మలినాడు నాయనమ్మ సాక్షాత్తు సరస్వతీ నది. అసాధారణమైన వీరత్వంతో బాల హరినాదులను పట్టుకునే నేర్పు మాత్రమే కాదు సింహ శార్దూలాల క్రీడగా పట్టుకునే వీరాధివీరు.
అతని పరిపాలన ప్రజలు రోగ దుఃఖాలు కష్ట విఘ్నాలు నష్టాలు బారిపడ సుఖ జీవనులై ఉంటారు. ఆ కూతురికి సరైన జోడి అనుకొని వారి వివాహాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్న ఆకాంక్షి దుష్యంతుడు ఒంటరిగా ఉన్న శకుంతలను చూశాడు. ప్రసన్న చిత్తుడయ్యాడు, ప్రేమ మనస్కుడయ్యాడు. మునికన్య ఏమో అని వెనక్కబడ్డాడు, అంటే వెనుదిరిగాడు, వెనుకాడాడు. క్షత్రియ పుత్రికని తెలుసుకొని సంతుష్ట మనస్కుడు. నీ అందమైన రూపం, నీ శరీర ప్రకాశం, మత్సలేని గుణాలు ఏమిటి ఈ వల్కాజినాలు, వన్య ఫలాసనాలు, విటభ కుటీరాల ఆవాసమేమిటి, రాజకన్యలాగా ఉన్నావు. నా భార్యవై అపార రాజ్య సంపదలు, ఎత్తైన మేడలు, బంగారు కట్టడాలు, సకల సుఖాలను పొందాలి సుమా అంట. వింటున్న నా మది ఆనంద తరంగితమై మన్మథబాణ పరంపరకు వశమైన ధర్మబద్ధ మనస్క అయిన శకుంతల ధర్మస్వరూపుడు మా తండ్రి కాశీపేటలో వస్తారు. వారు వచ్చి కన్యాదానం చేస్తే నాకేం అభ్యంతరం లేదు. నాకు సంతోషమే. నా వలే కాదు నా కూతురు శకుంతల. అందుకే నాకు జన్మించబోయే కుమారుడికే యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అనే మొదటి షరతు. అదే భరతవంశం మూల పురుషుడు అవుతాడు శకుంతల. అతడే భరతవంశం మూల పురుషుడవుతాడు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అప్పటికి అన్నిటికీ అంగీకరించాడు. బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రజాపత్యం, రాక్షసం, అసుర, గాంధర్వ, పైశాచికమనే అష్టవిధ వివాహ పద్ధతులు ఉత్తమ క్షత్రియులకు యోగ్యమైన గాంధర్వ వివాహానికి బాలికను ఒప్పించారు. వాళ్ళిద్దరూ ఆనంద జోలికలలో తేలియాడారు. అద్వైత ప్రణయ సిద్ధిని పొంది స్త్రీ పురుషులు సంసారం ఏ అమృతాన్ని కోరుకోండి అది పూర్తిగా పొంది. ఆనాడు ఏది కోరుకున్నానో అది నాకు అందలేదు. అదిగో ఇక్కడ ఈ శుష్కమైన అమృతాన్ని నిత్యం గ్రోడుతూనే ఉన్నా సరే ఎక్కడ అమరావతి అమాత్యాదులను పంపించి కల్వ మహర్షి అనుమతితో నేను నా అంతఃపురానికి రప్పించుకుంటాను అని శకుంతలకు మాట ఇచ్చి మరలిపోయాడు దుష్యంతుడు. కల్వ మహర్షి వచ్చాడు. సున్నితమైన శృంగార హావభావాలు సిగ్గుతో తలవంచుకొని కొద్దిగా భయపడుతున్న కూతుర్ని చూశాడు. దివ్య దృష్టితో జరిగిన వృత్తాంతం తెలుసుకున్నాడు. గాంధర్వం శాస్త్ర సమ్మతమేనని సమ్మతించి ఈ గర్భాన జనించేవాడు సమస్త భూమిని పాలించగల మహావీరుడవుతాడని జీవించాడు. మహర్షి ఆశి ప్రభావం ప్రతిభావంతుడైన కొడుకు పుట్ట తరతరాల అనేక వంశాల సద్గుణాలను ఉనికి పుస్తకం అరచేతిలో చక్ర రేఖ ఉంది. వాడి చక్రవర్తి కాగల సకల లక్షణాలు. నా మనవడు ఎంత ముద్దులొలుకుతున్నాడు. కల్వ మహర్షి జాత కర్మాది క్రియాకలాపాలు జరిపి భరతుడు అని నామకరణం చేసి దుష్యంతుడు యవ్వనలో సాధించిన వీరత్వ భరతుడు బాల్యంలోనే సాధి పులులు, ఖడ్గమృగాలు, ఏనుగు మొదలైన వాటిని పట్టి చెట్లకు కట్టిస్తాడు. ఆ బాలుడి సాహసాన్ని గమనించి ఆశ్చర్యపడిన మునులంతా సర్వదమనుడు అన్నిటినీ లొంగదీసేవాడని పేరు. ఎదుగుతున్న కొద్దీ అతని బలం ద్విగుణీకృతమై ఆ బాలుడి ఉదాత్త తేజస్సు పరాక్రమాది గుణాలు చూసి సమస్త రాజ్యాన్ని యువరాజు కాగల సందర్భం వచ్చిందని కంఠుడు గ్రహించి ఇన్నాళ్లుగా ప్రేమాభిమానాలు పెంచిన శకుంతల అత్తవారింటికి పంపడం మనసుకు కష్టమనిపించిన తన కర్తవ్యం ఏమిటి మహర్షికి గొప్ప తపస్సు సంపన్నుడైన శిష్యుల తోడిచి రాజస్థానాన్ని శకుంతల కుమార భరతుణ్ణి పంప. అది ఆనాటి నా ఉద్విగ్నతకు. సామంతులు, మంత్రులు, పురోహితులు, ప్రధానులు, పౌరజనులు ఉన్న సభలోకి ప్రవేశించింది శకుంతల. ఆందోళనాంతర్గతనై చూస్తున్నానుడే కణ్వాశ్రమంలో ఆనాడు తన పట్ల చూపిన వల, ఆదర, దయ,
దుష్యంతుడిలో కనపడకపోవడం శకుంతల సూక్ష్మ దృష్టికి అర్థమై అతడు నన్ను గుర్తించలేదా, గుర్తించినా గుర్తించనట్టు నటిస్తున్నాడా, చాలా కాలం కావటం చేత మరిచాడా, గాంధర్వ వివాహానికి ముందు పలికిన మాటలు మర్చిపోయాడా, మనసు మార్చుకున్నాడా, నూతన ప్రియులు కదా ధరాధీనాదు అని అనుమా, రాజులు అనేక కార్యాలు మునిగి ఉంటారు కదా అని సమాధాన పరచు. అయ్యో, నిజంగా మరిచిపోతే జ్ఞాపకం చెయ్యదు. మరిచినట్టు నటించేవాడు ఏం చెప్పగలం, ఎలా ఒప్పించగలం అనుకొని అతి కష్టం మీద మనసు చంపుకొని తమ పరిచయాన్ని గుర్తు చేసి దానంతా ఎరింగుయు నేరంగని వాడబోలి, దుష్యంతుడు నిన్ను నేను ఎరగను, ఆ అనుచితమైన పలుకులెందుకు, ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడికే వెళ్ళు అన్న. హతోస్మి, ఏదైతే జరుగుతుందని నేను భయపడ్డాను అదే జరిగిందని పైన ఉండేటువంటి మేనక అనుకుంటా. దుర్మార్గుడా దుష్యంతుడు, ఎవరి దగ్గర సర్వసౌఖ్యాలు పొందావు, ఆ స్త్రీ ఎవరో నీకు తెలియదా, ఇక ఎక్కడికి వెళ్తే నీకెందు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పొమ్మని నువ్వు చెప్పడమే, ఎక్కడికి వెళ్తే నీకెందు, ఇక్కడే నీ భీతి బహిర్గతమవుతోంది కదా అనుకున్నానే. ఆవేశం అయితే ఉంది కానీ మనసైనప్పుడు భూలోకానికి వెళ్ళే అనుమతి మాకు లేదు కదా. దేవేంద్రుడు ఇవ్వడుగా, భగవంతుడా నేనేం చెయ్యి. శకుంతల ముఖం చెల్లబోయి కళ్ళు ఎర్రబాలి, నయనాల నుండి అసుర బిందువులు కారసాగాయి. కానీ ఆమె కేవలం మేనక కుమార్తెగా కణ్వ మహర్షి ధర్మబోధతో పెరిగిన గంభీర హృదయ, అధర్మాన్ని సహించలే ఆశ్రమవ కుపితయ్యి, సాక్షులు లేరని ధర్మాత్ములు అబద్ధం ఆడక, వేదా పంచభూత ధర్మం ఉభయ సంధ్య హృదయం, యముడు చంద్రసూర్యుడు, పగలు రాత్రి అనే మహాపదార్థ నరుల వర్తనాన్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. అవే సాక్ష్యం. నువ్వు ఇచ్చిన వరాలు మానవులకు తెలియకపో, కానీ ఈ పంచభూతాలు సాక్షి. పతివ్రత, గుణవంతురాలు, అనుకూలవతి, సంతానవతి అయిన భార్య తిరస్కార భావంతో చూసే దుర్బుద్ధికి ఇహపరాలు దక్కవు. ఇదిగో ఈ పిల్లవాణ్ణి గమని, ఇతడు నీ కుమారుడు, ఉన్నామ నరకం నుంచి రక్షించే నీ కొడుకుని ఒక్కసారి దక్కి ఉత్తరగాత్ర పరిష్పంగ సుఖం అనుభవించు అని పెద్ద నందయ్య గారు అద్భుతమైన పద్యాలు రాస్తారు. నీటిలో నీ నీళ్లను చూసుకున్నట్టుగా అచ్చు నీ ప్రతిబింబంగా లేదా అంటూ నెంపాదిగా నిక్కచ్చిగా పలికింది. క్షత్రియులలో ఉత్తముడైన విశ్వామిత్రుడు, పవిత్రురాలైన మేనకం పుట్టిన అధర్మ పరురాలు కాదు అని దృఢంగా పలికి, నీవెక్కడ నేనెక్కడ, కుమారుడెక్కడ, నేను నిన్ను ఎంత పూర్వం ఎప్పుడు ఎక్కడా చూసినట్టు ఎరగను కనుక ఆడవాళ్ళు అబద్ధాల కోరు. ఆ మాటకు సరి అయినట్టుగా నువ్వు ఉదాహరణగా ఉన్నావన్న. పుట్టినాడి తల్లిదండ్రుల చేత విడవబడ్డ, ఇప్పుడు భర్త చేత కూడా విడవబడుతున్నాను కాబోలని వగచింది మా అమ్మాయి శకుంత. భర్తపై, తమ వలపుపై, కుమారుడి భవితపై ఆశలు వదులు. కుమారుడి చెయ్యి పట్టుకొని తెరగిపోతాడు. ఇప్పుడు ఈ వంచిత అయిన శకుంతలకు దిక్కెవరు? కుట్టుమిత్తలాడుతున్న ఆ మాతృ హృదయాన్ని స్వాంతరం ఎవరు చేకూరుస్తారు? భరత వంశ చరిత్రను ఎవరైనా భవిష్యత్ తరాల కోసం ఉన్నది ఉన్నట్లుగా గ్రంథస్థం చెయ్యకపోతారా? ఈ వంశ పరంపరలో ఇంకెందరు పురుషులు వంచిస్తారు స్త్రీలు? లేదా కొందరు జరిగిన చరిత్రను మార్చి పురుషులు లోకోపవాదానికి గురి కాకుండా, నిందలు పడకుండా ధీరోదాత్తులుగా చిత్రిస్తూ వస్తారేమో. ఈ దుష్యంతుడి అమాయకుడిగా కల్పిస్తారు ఏమో. ఏదైతే నాకెందుకు, మా కూతురు శకుంతలకు న్యాయం కాదు. ఎలా, ఎవరు వస్తారు, సాక్ష్యం ఎవరిస్తారు? ఆకాశం నుంచి రాజస్థానానికి
ఊడిపడి సత్యం చెబుతారు. ఎవరు చెబితే ఈ మహారాజు సత్యాన్ని ఒప్పుకుంటారు, ఎవరి వాక్కులను ఈ సభాసదు అంగీకరిస్తారు. ఆకాశవాణి చెబుతుందా? ఎందుకు చెప్పదు? ఎవరు ఎందుకు? నా కూతురికి నేనే సాయం చేస్తా, నేనే న్యాయం చేస్తా. కూతురి కాపురం నిలబెట్టలేదా ఈ అప్సరాంగన మేనక? గొంతు సవరించుకొని ఘనాఘనం వంటి గంభీర స్వరంతో నేనే పలిక ఆకాశం, రాజా, ఈ భరతుడు నీకు శకుంతలకు జన్మించ, ఇతన్ని స్వీకరించి ఈ ఇల్లాలు ఉత్తమ కీర్తిగా మహాపతివ్రత అయిన శకుంతల నిజమే చెప్పింది. నేను చేసిన పని సరైంది, ఆకాశవాణి పలికింది సత్యమని సభలు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, నమ్మారు. అప్పుడు దుష్యంతుడు సభాసదులను ఉద్దేశించి, అలనాడు ఈమె కణ్వ మహర్షి ఆశ్రమం గాంధర్వ పద్ధతిలో పెళ్లాడిన విషయం నాకు ఆమెకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. లోక నిందకు భయపడి నాకు ఈమె తెలిసి ఉన్నప్పటికీ తెలియదని కఠినంగా పలి ఇప్పుడు అద్భుతంగా ఆకాశవాణి సత్యాన్ని ప్రకటించి అంటూ కుమారుని దగ్గర తీసుకొని శకుంతలను మిక్కిలి గౌరవంగా పట్టమహిషిగా స్వీకరించి నా మనసు ఊరట చెందింది, సమ్మోదం పొంది నా మాతృ హృదయం సంతోషించి ఆందోళన ఉపశమించి ఆనందం అర్ణవం సముద్రమై అవును నేను మేనక విశ్వామిత్రుడి మనసు దోచినదా, భరత వంశానికి అంకురమైనదా? ఇక అంతా శాంతి ప్రశాంతి. వ్యాస నన్నయ భారతాలు ఆధారం ముగింపు స్వకపోల అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అలాదిగా వనితల ఈ వ్యాసాన్ని సుశీలమ్మగా అంకితం చేసి దీని శాకుంతల నాటకం, అభిజ్ఞాన శాకుంతల నాటకం కాళిదాసు అపూర్వంగా తీర్చిదిద్దారు. అందులో అనసూయ, ప్రియం వదలు అనేటువంటి ఇద్దరు చెలికత్తలు ఉంటారు. ఒకళ్ళకు మించిన ఒకళ్ళు తెలివితారు. వాళ్ళిద్దరి గురించి నేను ఒక బ్రహ్మాండమైన వ్యాసం ఒకటి రాశాను. అది తెలుగు విద్యార్థులు ఎప్పుడో ప్రచురితం అయ్యింది. ఈ శాకుంతల నాటకాన్ని చూసిన గోథే, జర్మనీ మహాకవి దార్శనికు, ఆయన ఎగిరి గంతేసి నృత్యమే చేశాడని మనకి చరిత్ర చెబుతారు. ఎందుకని దివిని భువిని ఏకం చేసింది అభిజ్ఞాన శాకుంతల నాటకం అని ఆయన చాలా ఆనందపడి అద్భుతమైన తన కామెంట్స్ రాశారు. అలాంటి చక్కని ఈ శాకుంతల దుష్యంతుల కథ సుశీలమ్మగా ప్రొఫెసర్ సుశీలమ్మ చక్కని కథాగమంగా మనకు అందించారు. వారికి ధన్యవాదాలు. రేపు సరళ రేఖల్లో శివశంకర్ వేదనా స్వరం అనే దాన్ని తెలుసుకోండి.